బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకర్ల సౌజన్యంతో గ్రామస్థాయి జనసురక్ష కార్యక్రమం జరిగింది. ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహాన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు జనసురక్ష పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంకు ఖాతాదారుల చేత ఈకేవైసీ చేయించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎల్డీఎం మణిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకులలో బీమా పథకాన్ని చేయించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ద్వారా 436 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల వారు మాత్రమే అర్హులని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 20 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇనాక్టివ్ అయిపోయిన అకౌంట్లను కూడా ఈకేవైసీ ద్వారా యాక్టివేట్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి, కెనరా బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వైవి శివప్రసాద్, మెప్మా ఐబీ అంకయ్య, మెప్మా సిఓలు నర్మదా, మహేంద్ర, మెప్మా ఆర్పీలు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకి ఎల్డీఎం నుండి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ని. నా పేరు మణిశేఖర్ అండి. ఈరోజు మేము బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఈ సాచురేషన్ క్యాంపెయిన్ అంటే జనసురక్ష సాచురేషన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాము. ఈ క్యాంపెయిన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్ మేనేజర్ గారు ఆర్కే మహానా గారు అండ్ మన ఏపీజీబీ ఆర్ఎం గారు, మిగతా ఇక్కడ ఉండే గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొన్నారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ 436 రూపాయల లెక్క ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎస్బీవై ఈ 2 స్కీమ్స్లో 20 రూపాయలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 436 రూపాయలకి నార్మల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్లో జాయిన్ కావచ్చు. 50 దాటిన వాళ్ళు 20 రూపాయల స్కీమ్లో జాయిన్ కావచ్చు. సో ఈ 2 స్కీమ్స్ అందరూ ఉపయోగించుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మిగతా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అని, సుకన్య సమృద్ధి యోజన, ఈ స్కీమ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంకో దీంట్లో చేసింది ఏంటంటే ఈకేవైసీ అనేది ఏంటంటే మీ అకౌంట్స్ బ్లాక్ అయిపోతుంటాయి. సో గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ నుంచి ఏదన్నా మీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా సో ఆ అమౌంట్ ఆగిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఫ్రెష్ కేవైసీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో ఇచ్చి మీ అకౌంట్ను యాక్టివేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.